పెద్దనా ఏం పేరు? ఏం పేరు? హనుమంతరావు. హనుమంతరావు గారు ఏం చేస్తూ ఉంటారు? వ్యవసాయం చేస్తున్నారు. ఈ వయసులో కూడా చేస్తున్నారా? ఇప్పుడు చేయట్లే, ఇంటికాడ ఉంటున్నాయి. కొన్నాళ్ళు భజనలకు వెళ్ళాను డెవలప్ కావడానికి. సరే పెద్దనా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతా ఉంది. ఎలా ఉంది పరిపాలన? బానే ఉందా? సూపర్గా ఉండే, ఎదురులేదు, సూపర్గా ఉండే. ఎందుకు అంత గట్టిగా చెప్తున్నావు సూపర్ ఉందని చెప్పి? ఏం నచ్చినాయి నీకు? బాగా సూపర్గా చేస్తున్నారు, చక్కగా బంగారం లేవండి. ఏమేమి చేశారో చెప్తావా కొద్దిగా? మనకి అన్ని వింటూ ఉంటాం, టీవీలో చూస్తున్నా బాగానే ఉంటుంది. పరిపాలన బాగా చేస్తున్నాడు. మళ్ళీ 20 సంవత్సరాలైనా ఆయనే చేస్తాడు. మీ ఊరికి ఏమైనా చేశారా ఈ 11 నెలల చేస్తున్నారు. ఇక్కడ మా ఊళ్ళో కిరణ్ చందన్ ఉన్నాడు, ఆయన చక్కగా చేస్తాడు. లోకేష్ గారికి బాగా చేస్తున్నాడు. లోకేష్ గారికి బాగా చేస్తున్నారు. ఆయనే, వాళ్ళిద్దరు సోమాసం బాగా అన్నదమ్ములు. లోకేష్ గారికి బాగా చేస్తున్నాడు. లోకేష్ పోటీ దింపుతారేంది? లేకపోతే పోటీ దింపుతారేంది? లోకేష్ మీద కూడా బాగా చేస్తున్నారు. మామూలుగా లోకేష్ ఇద్దరు లంకెల బిందులు. రోడ్లు ఎలా ఉన్నాయి? ఓట్లు ఇక్కడ దగ్గర 20 ఏళ్ళకే దగ్గర ఒక 1000 ఓట్లు ఉంటాయి అంతే. ఓట్లు కాదు, రోడ్లు బాగా చేస్తున్నారండి. ఇంతకుముందు అలా ఉన్నాయా? ఇప్పుడు బాగానే ఉన్నాయా? ఇప్పుడే బాగుండే, అంత ముందు అసలు లేవు, అన్ని గొయ్యలే. అంతకుముందు ఎలా ఉండేది? అన్ని గొయ్యలే. ఇప్పుడు సాఫీగా సాగుతుందా ప్రయాణం? బాగానే ఉంది, బాగా చక్కగా చేస్తున్నారు. పెన్షన్ వస్తుందా నీకు? వస్తుంది. ఎంత వస్తుంది? 4 వేలు ఇస్తున్నాడు చక్కగా. అంత ముందు 2 వేలు, 2,250 ఇచ్చాడు. ఇప్పుడు 4 వేలు బంగారం వాళ్ళు ఇస్తున్నాడు. ఫస్ట్ నెలలో 7 వేలు ఇచ్చాడు. జగన్ ప్రభుత్వం బాగుందా ఈ ప్రభుత్వం బాగుందా? ఈ ప్రభుత్వమే బాగుంది. జగన్ ప్రభుత్వం ఎందుకు బాగాలేదు? బాగాలేదు, అసలు ఏం లేదు. ఎక్కడ అర్ధానంగా వచ్చింది అంటే ఏం నచ్చలేదు దాంట్లో? అసలు ఏం బాగాలి. అసలు ఉండాలి కదా ఫలానా నచ్చలేదని. ఏం బాగా చెప్పావు, రోడ్లు బాగాలేదని. అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఏం లేదు అసలు. అసలు అక్కడ ఉండేవాళ్ళు 5 ఏళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళకే తెలవదు జగన్ ప్రభుత్వంలో. ఇప్పుడు మట్టికి చక్కగా పరిపాలన చక్కగా చేస్తున్నారు చంద్రబాబు గారు. నమస్కారం పెట్టేస్తాను. చంద్రబాబు నాయుడు గారికి ఇంకా టైం దగ్గర పడినట్టేనా? లోకేష్ గారిని ఎక్కియాలా ఇంకా? తర్వాత ఉంటారు ఇంకా 10 సంవత్సరాలు చంద్రబాబు గారే చేస్తాడు. 10 సంవత్సరాలు ఆయనే ఉంటాడు. లోకేష్ గారు వద్దా? లోకేష్ గారు ఉంటాడనుకో తర్వాత, ఆయన తర్వాత నెక్స్ట్. ఓకే. ఇప్పుడు పెన్షన్లకు సంబంధించి లేకపోతే ఇంకా రేషన్ కార్డులు ఇలాంటి వేరే సమస్యలు ఉన్నాయని చెప్పి అంటున్నారు. నిజంగా ఉన్నాయా? ఏం సమస్యలు లేవండి. అంటే కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవాలంటే కుదరట్లేదు అంటున్నారు. ఇస్తున్నారుగా, ఇస్తున్నారు. పెన్షన్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, కొత్త అప్లై చేసుకోవడానికి లేవు అంటున్నారు. నిజంగా అలా జరుగుతుందా? మనకు తెలీదు. సచివాలయాలు ఎలా ఉన్నాయి? బాగానే పనిచేస్తున్నాయి? బాగానే చేస్తున్నారు ఆయన. సచివాలయంలో కానీ ఇక్కడ కిరణ్ చంద్ గారు ఉన్నాడు. వాలంటీర్లతో మీకు అవసరం ఉందా? అవసరం లేదా? ఇప్పుడు లేదు అక్కర్లే. వాలంటీర్లు అవసరం లేదంటారు? అక్కర్లే. అవసరం లేకుండా అన్ని మీ కాడికి వస్తున్నాయి, బాగానే ఉందంటారు. ఎన్ని మార్కులు వేస్తారు మరి? ఎన్ని మార్కులు వేస్తారు చంద్రబాబు నాయుడుకి? చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని మార్కులు వేస్తావు? 100కి 100 దండం పెట్టుకోవచ్చు స్వామి. అమరావతి అయిద్దంటావా పెద్ద? రాజధాని సూపర్గా ఉండే అసలు. అమరావతి ఏంటి, గుంటూరు, విజయవాడ, తెనాలి ఏరియా మొత్తం అమరావతి కిందకే వచ్చింది. అదే ఇప్పుడు కొత్తగా మళ్ళీ భూమి తీసుకుంటున్నారంట కదా, భూమి తీసుకోవడం మంచిదేనా? మంచిదే. ఏమో కొంతమంది భూములు ఇచ్చిన వాళ్ళు మా భూములు ఇంకా చేయలేదు, ఇంకా ఆ భూములు ఎందుకు అని చెప్పి అంటున్నారు. ఉండాలి అన్న వైఎస్ఆర్ వాళ్ళు, సుప్పనాచార్యులు ఉన్నారు, వాళ్ళు సగం గోల్ చేస్తుంది. మామూలుగా మన రైతు వారికి ఏం చేయట్లా, వైఎస్ఆర్ వాళ్ళు ఎగేస్తున్నారు అన్నమాట భూమి సంగతి. 3 ఏళ్లలో అయిద్దా రాజధాని? 3 ఏళ్లలో కడతామంటున్నారు, అయిద్దా? అయిపోద్ది 3 ఏళ్లలో. సూపర్గా కడతారు. నారాయణ స్వామి ఉన్నాడుగా, సూపర్గా కడతారు. ఈ మోదీ మొన్న వచ్చారు కదా, శంకుస్థాపన చేశారు, చూసావా? వెళ్ళానండి. వెళ్ళారా మీరు కూడా? వెళ్ళాను, లారీలు వెళ్ళి మళ్ళీ బస్సులో వచ్చా. ఎలా అనిపించింది మీకు మోదీ వచ్చి మళ్ళీ ఇక్కడ శంకుస్థాపన చేయడం? ఆల్రెడీ ఒకసారి చేశాడు, ఇప్పుడు మళ్ళీ బాగుంది. వాతావరణం బాగుండే, చక్కగా జరిగింది. ఈసారైనా మొత్తం నిధులు ఇస్తారంటావా? నిధులు ఇస్తారంటావా మనకి? ఇస్తారు, నిధులు ఇస్తారు. 15లో ఇవ్వలేదు కదా మనకి? 2015లో కూడా వచ్చి శంకుస్థాపన చేశారు, అప్పుడేం నిధులు ఇవ్వలేదు. ఏమి మాట్లాడాలి అసలు, ఏమి ఇలా. ఈసారైనా ఇస్తావా మరి? ఈసారైనా ఇస్తారా మరి? ఈసారి ఇప్పుడు ఇల్లుకి చక్క చంద్రబాబు గారు బంగారం వాళ్ళు ఇస్తాడు. మళ్ళీ ఎవరు గెలుస్తారంటావు? ఈయనే గెలుస్తారా?
ఎవరు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాలు గ్యారెంటీ కొట్టాడు హామీ రచిస్తా. అంటే ఇప్పుడు రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి కూడా ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి ప్రభుత్వాన్ని మారుస్తున్నారు కదా. 14 నుంచి 19 ఒక ప్రభుత్వం, 19 నుంచి 24 ఒక ప్రభుత్వం, ఇప్పుడు 24 నుంచి 29 దాకా ఒక ప్రభుత్వం. అలానే మారుతా లేకపోతే 10 ఏళ్ళు దాకా ఉంటారా? ఉంటాడు ఆయనే ఉంటాడు. ఇక ఎలక్షన్ కూడా ఉండదు. జగన్ని అంత కర్కసంగా ఎందుకు ఓడించారు ప్రజలు? జగన్ తిట్టనాడు అంటూ లేదు, ఆ? తిట్టనాళ్ళు అంటూ లేరు ఆయన్ని. అందరు తిట్టారా? ఆ స్వార్థపరులు అందరికి ఇచ్చేసి ఎక్కడ అన్ని కాజేశారు. అక్కడ అన్ని మొత్తం అందుకని 11 సీట్లు పడిపోయారు. 5 సంవత్సరాలు దోచేసారు. అందుకనే 11 సీట్లు కూడా వచ్చాయి కాదు. ఆ 11 కూడా వచ్చాయి కదా? అవి కూడా రావు అసలు. అసలు అట్లా జనం అడ్డం తిరిగారు. సరే పెద్ద, ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? బాగానే ఉందా అండి పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ దేవుడు ఆయన అక్కడ ఏరియా పని మంచి పని చేస్తున్నాడు. ఆయనకు అనుకూలం ఉన్న కాడల్లా బాగా చేస్తున్నాడు. అందరూ సమిష్టిగా చేస్తున్నారు. ఈ ఎన్నాలని చేస్తారంటావు ఇలా సమిష్టిగా? ఎన్నాళ్ళని 5 సంవత్సరాలు బాగా చేస్తారు మామూలుగా. అంటే గొడవలు రావంటావా? గొడవలు రావు. ఈ వైఎస్ఆర్ వాళ్ళే గొడవలు పెట్టేటట్టుగా ఇంటి వాళ్ళకే గొడవలు వస్తాయి. విభిన్న పార్టీలు వైఎస్ఆర్ వాళ్ళే గొడవలు పెట్టేటట్టుగా చూస్తున్నారు. పెట్టినా కానీ వీళ్ళు ఇంటలేదు అన్నమాట. పవన్ కళ్యాణ్ వల్లే కూటమి ప్రభుత్వం ఏర్పడిందా? కూటమి ప్రభుత్వం సూపర్గా ఉండే. అది కాదు, పవన్ కళ్యాణ్ వల్లే కూటమి ప్రభుత్వం గెలిచిందా? కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ఒక్కడి వల్లే గెలిచిందా లేకపోతే సమిష్టి కృషి? అందరూ ఒక చక్కగా ఉంటేనే గెలిచింది మామూలుగా. ఓకే.